బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుంటే ఒకసారి చూద్దాం. గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి 3% కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని కూడా మళ్ళీ గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా? ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా? నేనేమంటున్నా సార్, ఒకటే ఒక్క మాట మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష, వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. సో మొత్తం మీద అసెంబ్లీలో చూసాం కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి తన మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి స్పందించారు. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంలో జరిగినటువంటి వాస్తవాలను ప్రజల ముందుంచేటువంటి దమ్ము ప్రభుత్వానికి కనుక ఉంటే అసెంబ్లీలోనే ఈ అంశం మీద చర్చ జరపాలని చెప్పేసి కూడా కేటీఆర్ అసెంబ్లీలో ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఈ అంశం మాత్రం ఒకంత పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కనుక చూస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో పలు అంశాల విషయంలో అవినీతి జరిగిందని చెప్పని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశమే కావచ్చు, లేదా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, లేదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, ఇప్పుడు తాజాగా 2 అంశాలను తెర మీదకి తీసుకొస్తుంది. అది ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ని ఒక ప్రైవేట్ సంస్థకు 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చినటువంటి అంశమే కావచ్చు. ఈ 2 అంశాల్లో కూడా ప్రత్యక్షంగా కేటీఆర్కి ఉచ్చు బిగిస్తోంది ప్రభుత్వం. సో మొత్తం మీద ఈ 2 కేసులని, ఈ 2 అంశాలు తెలంగాణ రాజకీయాల్లో రానున్నటువంటి రోజుల్లో ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే కేటీఆర్ కూడా ఈ అంశం పట్ల తాను జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పని గతంలో వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు త్వరలో ఆటం బాంబులు పేలబోతున్నాయనేటువంటి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఎట్టకేలకు ఈ కేసు విషయంలో, అంటే ఈ అంశం విషయంలో ఏసీబీ కేసులు నమోదు చేసేటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఇది రాజకీయ ముఖ్యంగా పార్టీలకు అనుకూలంగా మారుతుందా, ప్రతికూలంగా మారుతుందా అనేటువంటిది మనం చూడాల్సింది. సో ముందుగా మా ప్రతినిధి నరేష్ దగ్గరికి వెళ్దాం. సో నరేష్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ చేశారు, ఒక బహిరంగ లేఖను కూడా ముఖ్యమంత్రికి రాశారు. సో ఈ అంశం పట్ల గత ప్రభుత్వం చాలా సదుద్దేశంతోనే ఈ నిధుల బదలాయింపు జరిగింది, హైదరాబాద్ ఇమేజ్ను పెంచడం కోసమే ఫార్ములా ఈ రేస్ 10 సీజన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసిందే తప్ప దీనిలో ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం కానీ లేదా ఆర్థిక అవకతవకలు కానీ జరగలేదని చెప్తుంది. పూర్తిగా కక్ష సాధింపు చర్యలు అని చెప్తోంది. సో ఆల్రెడీ కేసులు బుక్ అయ్యాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మూవ్ ఏంటి? సో కేటీఆర్ ఈ అంశాన్ని ఎట్లా రాజకీయంగా వాడుకునేటువంటి అవకాశాలని, ఎట్లా వాళ్ళు లీగల్గా ఫైట్ చేసేటువంటి అవకాశాలని నరేష్? కాసేపటి క్రితమే కేసు నమోదైన విషయాన్ని అసెంబ్లీలో ఉన్న కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరవేయటం, ఆయన ఇప్పుడే కాసేపటి క్రితం అసెంబ్లీలో ఒక సవాల్ కూడా ప్రభుత్వానికి విసిరారు. ఆ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి అసెంబ్లీలో చర్చించాలని గత 2 రోజులుగా కేసీఆర్ ఖచ్చితంగా అంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా నిన్న ఒక లేఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖే రాశారు. తను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలన్నీ కూడా 4 గోడల మధ్య కాదు 4 కోట్ల తెలంగాణ సమాజానికి తెలుస్తాయి అనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఇక ప్రభుత్వం తన పంతాను సైలెంట్గా, అంటే 2 రోజులుగా కేటీఆర్ అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సహజంగానే తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక కాసేపటి క్రితమే ఈ కేసు విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా ప్రస్తుతం అసెంబ్లీలో అదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చాప కింద నీరులాగా చేసుకొస్తున్నారనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే బయటికి రాని పరిస్థితి, కేటీఆర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ని టార్గెట్ చేశారు
చేశారనేది హరీష్ రావు లాంటి సీనియర్ నాయకులు కూడా ఆన్ ది ఫ్లోర్ చెప్పిన పరిస్థితి. ఇక కేటీఆర్ అయితే గత కొంతకాలంగా బహిరంగ వేదికలు కావచ్చు, మీడియా సమావేశాలు కావచ్చు, ఎప్పుడైతే ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారం ఆ స్మెల్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికే తాను ఈ కేసు ఈ రేసింగ్ని నిర్వహించాను, తానే బాధ్యత తీసుకుంటాను, అధికారులకు